రాడిక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్ని తనిఖీలు చేసినా, జరిమానాలు విధించినా, కేసులు పెట్టినా కొన్ని హోటల్స్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహారాన్ని వినియోగదారులకు సర్వ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నంద్యాలలో డామినోస్ పిజ్జా ఆర్డర్ చేస్తే అందులో కుళ్ళిన వస్తువులు బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ వ్యక్తి తన పిల్లలతో కలిసి పట్టణంలోని డామినోస్ పిజ్జాకు వెళ్లారు. అక్కడ చికెన్ పిజ్జా ఆర్డర్ చేశారు ఆయన. పిల్లలు పిజ్జా ఓపెన్ చేసి చిన్న ముక్క తినగానే వాంతులు చేసుకున్నారు. తీరా క్షుణ్ణంగా పరిశీలిస్తే పిజ్జాలో చికెన్ కుళ్ళిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం మరింత ఆందోళనకు దారితీసింది. దీంతో వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు డామినోస్ పిజ్జాలో తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల శాంపుల్ సేకరించి ల్యాబ్స్ కు పంపించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అక్కడ డామినోస్ బ్రాండ్స్ లో ఇటువంటి కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను సర్వ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓ వ్యక్తి పిజ్జాను ఆర్డర్ చేయడం జరిగింది. అయితే ఆర్డర్ చేసినటువంటి క్రమంలో ఇంటికి ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ను ఓపెన్ చేసి తింటున్నటువంటి సమయంలో తింటున్నటువంటి క్రమంలో చికెన్ లో కుళ్ళినటువంటి ఆనవాళ్ళు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే తింటున్నటువంటి క్రమంలోనే స్మెల్ రావడంతోనే వెంటనే ఆ హోటల్ సంబంధించినటువంటి వారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎక్కడ చూసినా గానీ హోటల్ సంబంధించిన హోటల్స్ ఎక్కువగా పెట్టడంతో విచ్చలవిడిగా పెడుతూ ఉన్నారు. ఎలాంటి ఫుడ్ సంబంధించినటువంటి సేఫ్టీ అధికారులు ఎక్కడా కూడా తనిఖీ చేయకపోవడంతోనే ఇలాంటివి ఎదురవుతూ ఉన్నాయనేటటువంటి విమర్శలు అయితే తలెత్తున్నాయి. అయితే ప్రజలు ఏదేమైనప్పటికీ ఎక్కడ చూసినా గానీ హోటల్స్ ఇలా విచ్చలవిడిగా పెరుగుతున్నందుకు కారణంగా కస్టమర్స్ ఏది పెట్టినా గానీ వాటిని తీసుకెళ్తుంటున్నారు అనేటటువంటి నెపంతో ఇలా చేస్తూ ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో ఫుడ్ సంబంధించినటువంటి సేఫ్టీ అధికారులు తక్షణమే ఉండేటటువంటి ఈ నంద్యాల సంబంధించినటువంటి కేంద్రాల్లో ఎక్కువగా ఫుడ్ సంబంధించినటువంటి హోటల్స్ ఉన్నాయి. వాటి మీద తనిఖీలు నిర్వహించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.